ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 120వ వీడియో మీ ముందుకు వస్తుంది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాప్ 10 బిట్స్ ఉన్నాయి. ఈ 3-4 డేస్లో జరిగిన పరిణామాలు అయితే మీకు ఇస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైతే ఖచ్చితంగా ప్రశ్నలు దిగేలాగా వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, వీడియోని లైక్ చేయండి. ఇక వెళ్దాం మనం వీడియోలోకి. ఫస్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? గతంలో మీరు గమనిస్తే ఇలాంటి జాతీయ క్రీడలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ఉంది. ప్రతి సంవత్సరం మనకు జరుగుతున్నాయి నేషనల్ గేమ్స్. ఈ సంవత్సరం మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నాయండి నేషనల్ గేమ్స్. జనవరి 28, 2025న ఈ నేషనల్ గేమ్స్ని భారత ప్రధానమంత్రి అయితే ప్రారంభించడం జరిగింది డెహ్రాడూన్లో. ఆ రాష్ట్రంలోని వివిధ నగరాలలో ఇవి నిర్వహిస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి డెహ్రాడూన్. రీసెంట్గా ఉత్తరాఖండ్లో మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. స్వాతంత్రం తర్వాత ఒక భారతదేశంలోని ఒక రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతిని అమలు పరుస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే మీకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మీకు ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్, మీకు ఈ నేషనల్ గేమ్స్లో వచ్చేసి మనకి 32 క్రీడాంశాలలో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ఏ దేశం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ను అభివృద్ధి చేసింది? రైట్. రీసెంట్గా మీకు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ అయితే మనం చూస్తున్నామండి. చాట్ జీపీటీ, తర్వాత మీకు జెమిని ఇలాంటివి అయితే చాలా వస్తున్నాయి. సో రీసెంట్గా చైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని లాంచ్ చేయడం జరిగిందండి. మార్కెట్లో మరి పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అమెరికాకు ధీటైనటువంటి సమాధానం ఇచ్చింది అని విశ్లేషకులు అయితే ఇక్కడ ప్రధానంగా భావిస్తున్నారు. దాని పేరు వచ్చేసి మనకు డీప్ సీక్ AI అండి. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ R1 అండి. ఇది R2 కూడా ఉంటుంది, ఇది R1 ఇది. సో ఇదైతే మనకు ఇవాళ మార్కెట్లో చాలా పాపులర్ అంటే 3-4 డేస్లోనే మొత్తం మనకి న్యూస్ చూస్తున్నారు మీరు పేపర్లో. ఎంత సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ను తలదన్నేలా ఇది ఆన్సర్స్ ఇస్తుంది ఎవరైతే మరి వినియోగదారులు అడిగినటువంటి ప్రశ్నలకు అని చెప్తున్నారు. చాట్ జీపీటీ వంటి AI బేస్డ్ చాట్ బాట్ ఇది వినియోగదారుల ప్రశ్నలకు వారి యొక్క డేటాను ఇంటిగ్రేట్ చేస్తూ ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డీప్ సీక్ అనేది AI రీసెర్చ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ అండి. దీన్ని చైనాలోని హాంగ్జోకు చెందిన లియాంగ్ వెన్ ఫింగ్, ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది, గుర్తుంచుకోండి. ఎవరు దీని యొక్క వ్యవస్థాపకుడని అడిగే అవకాశం ఉంది. లియాంగ్ వెన్ ఫింగ్ అండి దీన్ని స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, బ్రహ్మపుత్ర నది మీద టిబెట్లోని ఏ ప్రాంతంలో చైనా అతిపెద్ద డ్యామ్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది? టిబెట్లోని మెడాగ్ కౌంటీ ప్రాంతంలో చైనా బ్రహ్మపుత్ర నది మీద ఒక అతిపెద్ద డ్యామ్ నిర్మించాలనే ప్రణాళిక అయితే వేసింది. ఒకవేళ ఈ డ్యామ్ కనుక నిర్మిస్తే భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాలలో మరి తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉంది. ఒకవేళ యుద్ధం జరిగినటువంటి సందర్భాలలో చైనా కనుక పొరపాటున ఈ డ్యామ్ని కనుక ఓపెన్ చేస్తే వరదలతో ముంచెత్తే అవకాశం కూడా ఉంది. చైనా తన ప్రజల కోసం నిర్మించుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారతదేశం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బ్రహ్మపుత్ర నది అనేది మనము ఇండియాలో దీన్ని రెడ్ రివర్ అంటామండి, ఎరుపు రివర్ అంటాము. అస్సోం దుఃఖదాయని అని కూడా ఈ నదిని పేర్కొంటాము. ఈ నదిలోనే మీకు ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపంగా పేర్కొనే మజూలీ ద్వీపం కూడా ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 జనవరిలో మహారాష్ట్రలోని పుణే పరిసర ప్రాంతాలలో వ్యాపించిన వ్యాధి ఏది? కొత్తగా ఏదైనా వ్యాధి మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. గులియన్ బారీ సిండ్రోమ్ అని మహారాష్ట్రలో రీసెంట్గా ప్రబలింది. దీని యొక్క లక్షణాలు కనుక మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, ఇది పాదాలు, కాళ్ళలో జలధరింపుతో మొదలై తిమ్మిరిలాగా మొదలై ఛాతీ, మెడ, ముఖం వంటి భాగాలకైతే ఇది స్ప్రెడ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నారంటే అసెండింగ్ పెరాలసిస్ అంటున్నారు. మీరు ఈ పదం ఇప్పుడే ఫస్ట్ టైం విని ఉంటారు. పెరాలసిస్ విని ఉంటారు, కానీ అసెండింగ్ పెరాలసిస్ అనే పదాన్ని ఇప్పుడే వింటున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో మాత్రం కంపల్సరీ ఇట్లాంటి వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఇక మీరు గమనిస్తే ఇది మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది కదా మన బాడీలో. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు వివిధ వ్యాధుల నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఇందులో ఏం జరుగుతుందంటే ఈ ఇమ్యూనిటీ పవర్ మన యొక్క నాడీ వ్యవస్థ
వ్యవస్థ మీద అటాక్ చేస్తుంది. అంటే మనల్ని కాపాడాల్సింది పోయి మన మీదనే అటాక్ చేయడం అనేది జరుగుతుంది. దాని ఫలితంగానే నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందండి. అయితే ఈ వ్యాధికి కారణంగా వైద్యులు ఒక బ్యాక్టీరియా పేరైతే పేర్కొంటున్నారు. కాంపైలోబాక్టర్ జెజూని అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారండి. మన నర్వస్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే దానిపైన ఒక లేయర్ ఉంటుంది ఈ నాడుల మీద. దీన్ని మైలిన్ తొడుగు అంటాం కదా. ఈ మైలిన్ తొడుగునైతే మరి ఈ బ్యాక్టీరియా డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ వ్యాధిలో ఈ మైలిన్ తొడుగే ఈ రక్షణ కవచమే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. 2025 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? రైట్. మనకు ప్రతి సంవత్సరము 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ జరుగుతాయి కదా. ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది, యుఎస్ ఓపెన్ జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, వింబుల్డన్ ఓపెన్. ఈ 4 సిరీస్లు జరుగుతాయి. ఈ 4గిట్లో విజేతలు ఎవరనేది మీరు గుర్తుంచుకోవాలి. డెఫినెట్గా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో మాత్రం కంపల్సరీ క్వశ్చన్ ఫోకస్ చేస్తున్నారు. సరే, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి మనకు మ్యాడిసన్ కీస్ అండి. నేనైతే డెఫినెట్గా ప్రతి వీడియోలో ఏది కూడా మిస్ కాకుండా చూస్తాను. మాక్సిమం మీరు వీడియోస్ని అయితే ఫాలో కండి. ఎవరి మీద విజయం సాధించిందో కూడా రాసుకోవాలి. సబలెంకా మీద విజయం జరిగింది. సబలెంకా బెలారస్కు చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 6. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2వ అత్యున్నత శౌర్య పురస్కారం మనకు ముఖ్యంగా రక్షణ రంగంలో ఇచ్చినటువంటి గ్యాలంటరీ అవార్డ్స్ అంటాం కదా. ఈ మనకు యుద్ధాలకు సంబంధించి సైనిక రంగంలో ఇచ్చే అవార్డులను గ్యాలంటరీ అవార్డ్స్ అంటాము. దాంట్లో మీకు కీర్తి చక్ర కూడా చాలా ముఖ్యమైనటువంటి అవార్డు అండి. అత్యున్నతమైన గ్యాలంటరీ అవార్డు ఏది సైనిక విభాగంలో ఉన్నప్పుడు పరమవీర చక్ర అత్యున్నత గ్యాలంటరీ అవార్డు. అయితే రీసెంట్గా మనకు కీర్తి చక్ర 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను ఇద్దరికి ఇచ్చారు. ఒకటి మేజర్ మంజిత్, తర్వాత నాయక్ దిలావర్ ఖాన్కి అయితే ఇచ్చారండి. ఇక శౌర్య చక్ర వచ్చేసి 14 మందికి శౌర్య చక్రను ప్రదానం చేయడం జరిగింది. అంతకు ముందు మీరు గమనిస్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు, ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దిగుతున్నాయి. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్ నుండి 2025లో పద్మ పురస్కారాలు అందుకున్న వారు ఎవరు? లాస్ట్ వీడియోలో కూడా నేను బిట్టిచ్చాను, మీరు చూడండి కరెంట్ అఫైర్స్లో. కానీ ఒక్కటి మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీకు నందమూరి బాలకృష్ణకైతే పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇచ్చాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఇక పద్మశ్రీలో ఒకటి మిస్ అయినప్పుడు, పద్మశ్రీలో మనకి ఇప్పుడు కేఎల్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ నుండి, మిరియాల అప్పారావు బుర్రకథ విభాగం కళల విభాగం నుండి, మాడుగుల నాగపని శర్మ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య నలుగురు అయితే మనకి పద్మశ్రీ పురస్కారాలు తీసుకోవడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. 2025 G20 అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం స్వీకరించింది? రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు దక్షిణాఫ్రికా అండి. ఒక ఆఫ్రికా ఖండం నుంచి ఒక దేశము ఫస్ట్ టైం G20 అధ్యక్ష బాధ్యతను స్వీకరించింది. G20 అంటే మీరు గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అండి ఇక్కడ. మరి ఆ అధ్యక్ష బాధ్యతలు అయితే సౌత్ ఆఫ్రికా తీసుకుంది 2025కి సంబంధించి. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. ఇస్రో ప్రయోగించిన 100వ రాకెట్ ప్రయోగం ఏది? ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇస్రో మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15న మరి దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనకి రీసెంట్గా మనకి 2025 జనవరి 29న మనకి 100వ రాకెట్ ప్రయోగం జరిగింది. దీన్ని మనం GSLV F-15 రాకెట్ అంటున్నాము. GSLV F-15 రాకెట్ అంటున్నాము. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ అండి ఇది. దీని ద్వారా మనం నావిక్ 02 శాటిలైట్ని అయితే ప్రయోగించడం. దీని బరువు వచ్చేసి మనకు 2250 కిలోలు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను.